ప్రభునందు దేవుని బిడ్డలారా, మరి ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీకు శుభము కలుగును గాక. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించి దీవించును గాక. మరొకసారి మీ ఎదుటికొచ్చి దేవుని వాక్యాన్ని పంచుకోవటానికి దేవుడు నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి నేను ఎంతగానో దేవుని స్తుతిస్తున్నాను. మీరు గనక మరి శ్రద్ధ కలిగి దేవుని వాక్యం వింటే దేవుడు తప్పకుండా ఈరోజు మీతో మాట్లాడబోతున్నాడు. దేవుడు తప్పకుండా మీ సమస్యలను ఆయన పరిష్కరించబోతున్నాడు. దేవునిరా, ఈరోజు ఒక వాగ్దానాన్ని నేను ధ్యానిస్తున్నాను. యెషయా గ్రంథం 58వ అధ్యాయము 11వ వచనంలో, యెహోవా నిన్ను నిత్యము నడిపించును, క్షామకాలమున ఆయన నిన్ను తృప్తిపరిచి నీ ఎముకలను బలపరచును. నీవు నీరు కట్టిన తోటవలెను, ఎప్పుడునూ ఉబుకుచుండు నీటి ఓటవలెను ఉండెదవు. యెహోవా నిన్ను నిత్యము నడిపించును. దేవుడు ఈ యొక్క ఉదయకాల సమయంలో ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్న మాట, నా కుమారుడా, నా కుమార్తె, నేను నిన్ను నిత్యము నడిపిస్తాను. దేవునిరా, దేవుడు ఒకరోజు కాదు, లేకపోతే 10 రోజులు కాదు, ఒక సంవత్సరం కాదు, నీవు ఈ లోకాన్ని విడిచిపెట్టేంత వరకు నిత్యము నీతో ఉండి ఆయన నడిపిస్తాను అని ఆయన వాగ్దానం చేస్తున్నాడు. మీరు ఎఫ్రాయిమును చేయి పట్టి నడిపించిన వాడను నేను కానా అంటాడు. దేవునిరా, దేవుడు చేయి పట్టి నడిపించేవాడు. దేవుడు ఎవరిని నడిపిస్తాడు? దేవుడు నడిపిస్తే నువ్వు ఎలా ఉంటావు? ఆయన ఎవరిని నడిపిస్తాడు? దేవునిరా, నువ్వొక ఎంత వయసున్న దేవుడు మాత్రము నిన్ను ఒక పిల్లవాడినిగానే, కుమార్తెగాను, కుమారుడుగాను ఆయన భావిస్తూ ఉన్నాడు. సరే దేవునిరా, ఈ సమయంలో దేవుని వాక్యంలో మరి కీర్తన గ్రంథము 25వ అధ్యాయము 8, 9 వచనాలు, యెహోవా ఉత్తముడును యథార్థవంతుడై ఉన్నాడు, కావున తన మార్గమును గూర్చి ఆయన పాపులకు ఉపదేశించును, న్యాయ విధులను బట్టి ఆయన దీనులను నడిపించును, తన మార్గములను దీనులకు నేర్పును. దేవుడు యథార్థవంతుడు. ఆయనట తన మార్గమును గూర్చి ఆయన పాపులకు ఉపదేశిస్తాడు. మీరు గమనించారా? పాపులు అంటే అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. దేవుడు అందరికీ ఉపదేశము చేస్తాడట, కానీ కొంతమందిని మాత్రమే ఆయన నడిపిస్తాడట. కొంతమంది ఎవరు అంటే, ఆయన న్యాయ విధులను బట్టి ఆయన దీనులను నడిపించును. కీర్తనాకారుడు ఆయన దీనులను నడిపిస్తాడు. ఎవరైతే నువ్వు దీనుడుగా, తగ్గింపు తత్వం కలిగి, విధేయత కలిగి, నువ్వు అన్ని విషయాల్లో దేవునికి లోబడే వ్యక్తివుగా నువ్వు ఉంటే ఆయన నిన్ను మాత్రమే చేయి పట్టి నడిపిస్తాడు. దేవుడు అందరికీ బోధ చేస్తాడు, అందరికీ ఉపదేశం చేస్తాడు, నడవలసిన మార్గాన్ని ఆయన తెలియపరుస్తాడు. అయితే దీనులను మాత్రము ఆయన చేయి పట్టి నడిపిస్తాడు. ఆయన నిత్యము నడిపించే దేవుడు. ఇదెంతో చక్కటి మాట. మన జీవితాల్లో మనము దేవుడు నడిపిస్తాడు. దేవునిరా, మరొక మాట ఏంటంటే ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయము 9వ వచనము, వారు నన్ను ప్రార్థించుచుండగా నేను వారిని నడిపిస్తాను, వారు తొట్టిల్లకుండా చక్కగా పోవు బాటను నేళ్ల కాలువల యొద్దను వారిని నడిపింతును. యెహోవా నిన్ను నిత్యము నడిపించేవాడిగా ఉన్నాడు. దేవునిరా, నువ్వేదో ఒక సంవత్సరం కాదు, దేవుడు నిన్ను నిత్యము నడిపించాలి అని ఆయన కోరుకుంటున్నాడు. ఎవరిని ఆయన నడిపిస్తాడు అని అంటే, ఆయన దీనులను నడిపిస్తాడు. దీనులైనటువంటి వారిని, తగ్గింపు తత్వం కలిగిన వారిని ఎవరిని నడిపిస్తాడు అంటే, ఎవరైతే ప్రార్థించుచుండగా నేను వారిని నడిపిస్తాను. ఎవరైతే ప్రార్థన విషయంలో ప్రార్థనా జీవితాన్ని పోగొట్టుకోకుండా ఎల్లప్పుడూ ప్రార్థన చేస్తూ ఉంటారో, దేవునిరా, ఎప్పుడైనా
దేవుని వాక్యం గనక దేవుడు నీతో మాట్లాడినప్పుడు, పరిశుద్ధత గురించి దేవుడు నీతో మాట్లాడినప్పుడు, ప్రభువా ఆ పరిశుద్ధత నాకు ఇవ్వవా? దీనత్వాన్ని గురించి దేవుడు నీతో మాట్లాడినప్పుడు, దేవా నన్ను దీనుడుగా, తగ్గింపు తత్వము, దీన మనసు నాకు దయచేవా అని నువ్వు కోరుకుంటూ ప్రార్థిస్తూ ఉండాలి. ఎవరిని ఆయన నడిపిస్తాడు అంటే ప్రార్థించేవారిని. ఈరోజండి ఒక 5 రోజులు ప్రార్థన చేస్తారు, మరలా 10 రోజులు ప్రార్థన చేయని వారిగా ఉంటున్నారు. ఎవరైతే కంటిన్యూస్గా ప్రార్థనాత్మతో నింపబడుతూ ఉంటారో, ప్రార్థనాత్మ నీలో ఉంది అంటే దేవుడు నీతో ఉన్నాడు. ఎల్లప్పుడూ ఉదయము, మధ్యాహ్నము, సాయంకాలం ఏమండి నువ్వు గనక ప్రార్థించే వ్యక్తివిగా, లేకపోతే దేవుని వాక్యాన్ని ధ్యానించే వ్యక్తివిగా, పరిశుద్ధాత్మతో సహవాసం చేసే వ్యక్తివిగా, దేవుని యొక్క సేవకులతో సహవాసం చేసే వ్యక్తివిగా, దేవుని బిడ్డలతో సహవాసం చేసే వ్యక్తివిగా నువ్వు ఉంటే దేవుడు నిన్ను చేపట్టి నడిపిస్తాడు. దేవునిరా, నేను వారిని నడిపిస్తాను, వారు తొట్టిల్లకుండా చక్కగా పోవు బాటను, వారు ఇక తొట్టిల్లిపోరట. యెహోవా మార్గములు చక్కనివి, నీతివంతులు దానిలో నడుచుకుంటారు. ఏమండి, వారు తొట్టిల్లకుండా చక్కగా పోవు బాటను. నువ్వు సినిమా చూసే విషయంలో నువ్వు తొట్టిల్లవు. దేవుడే గనక నీ చేయి పట్టి నడిపిస్తున్నాడు అనుకోండి, పోట్లాడే విషయంలో నువ్వు తొట్టిల్లిపోవు. నువ్వు నీ యొక్క నోటిని నువ్వు అదుపు చేసుకునే ఆ శక్తిని దేవుడు నీకు ఇస్తాడు. నువ్వు నీ కంటిని స్వాధీనపరుచుకునే ఆ శక్తిని దేవుడు నీకు ఇస్తాడు. ఏమండి, నీ యొక్క చెవులను స్వాధీనపరుచుకునే శక్తిని, జయించే జయజీవితం దేవుడు నీకు ఇస్తాడు. వారు ఏమండి ప్రార్థించుచుండగా నేను వారిని నడిపిస్తాను. వారు తొట్టిల్లకుండా, నువ్వు తొట్టిల్లిపోకుండా, దేవునితో సంబంధం తెగిపోకుండా, దేవునిరా దేవునికి విరోధమైన పాపము నువ్వు చేయనీయకుండా ఆ ప్రార్థనాత్మ నిన్ను కాపాడుద్ది. ఈరోజున అనేక మంది సెల్ ఫోన్ ద్వారా శోధించబడుతున్నారు. చూడకూడని దృశ్యాలు చూస్తూ ఏమండి అపవిత్రత అనేక రీతులుగా ఉంటుంది. కాబట్టి నువ్వు తొట్టిల్లిపోకుండా, దేవుడు పరిశుద్ధుడు. మనము పరిశుద్ధతలో నడిపించేది ఏంటంటే ప్రార్థనట పాపం చేయకుండా ఆపుద్ది. ఏమండి, పాపము ప్రార్థన చేయకుండా ఆపేస్తుంది. కాబట్టి దేవుడిరా, చక్కగా పోవు, ఏమండి తొట్టిల్లకుండా చక్కగా పోవు బాటను దేవుడు నీళ్ల కాలువల యొద్ద దేవుడు నిన్ను నడిపిస్తాడట. మీరు ఎప్పుడైనా ఏమండి నీళ్ళు ఎక్కడైతే ఉంటాయో ఆ చెట్టు పచ్చగా ఉంటుంది. అలాగే దేవుడు నీ యొక్క జీవితంలో పచ్చదనము కలిగిన వ్యక్తిగా దేవుడు నిన్ను నిలబెట్టునుగాక. నీ ఆర్థిక పరిస్థితి పచ్చగా ఉండునుగాక, నీ ఆరోగ్య పరిస్థితి పచ్చగా ఉండునుగాక, నీ కుటుంబంలో ఉన్న సమాధాన విషయంలో పచ్చగా ఉందువుగాక. ఎప్పుడు ప్రార్థన చేస్తున్నప్పుడు, దేవుడు నడిపించినప్పుడు, నువ్వు తొట్టిల్లకుండా నువ్వు ఉన్నప్పుడు నువ్వు వికసిస్తావు, నువ్వు వర్ధిల్లుతావు, నువ్వు పచ్చగా ఉంటావు. దేవునిరా, మన జీవితాల్లో ఆయన నిత్యము నడిపించే దేవుడిగా ఉన్నాడు. అలాగే యెషయా గ్రంథము 63వ అధ్యాయము 13వ వచనములో తనకు శాశ్వతమైన ప్రఖ్యాతి కలగజేసుకొనుటకు వారి ముందర నేలను విభజించిన వాడేడి, మైదానములో గుర్రము పడని రీతిగా వారు పడకుండా అగాధ జలములలో నడిపించిన వాడేడి అని అనుకొనిరి. పల్లమునకు దిగు పశువులు విశ్రాంతి నొందినట్లు యెహోవా ఆత్మ వారికి విశ్రాంతి కలుగజేసేదను. వారు అంటే పడకుండా అగాధ జలములలో నడిపించిన వాడేడి అని అనుకునిరి. మీరు గమనించరా అండి, దేవుడు శాశ్వతమైన ప్రఖ్యాతి కలగజేసుకొనుటకు ఏమండి, దేవుడు ఆ దినాల్లో లేకపోతే ఇశ్రాయేలు కనాను యాత్రలో ఎర్ర సముద్రం పాయలైందని ఇప్పటికి కూడా మనం చెప్పుకుంటున్నాము. వారు మన్నా చేత పోషించబడ్డారు. ఏమండి, పగలు మేఘస్తంభముగా, అగ్నిస్తంభముగా దేవుడు వారికి తోడుగా ఉన్నాడు. మోషే నాయకత్వంలో బండ నుండి నీళ్లను ఆయన ప్రవహింపజేశాడు. ఎందుకంటే మన దేవుడు గొప్పవాడు.
ఆయన ప్రఖ్యాతి తెచ్చుకోవటానికి తన ప్రజల పక్షంగా కార్యాలు జరిగించేవాడు. అప్పుడు చేసిన కార్యాలు ఇప్పటికి కూడా మనం చెప్పుకుంటున్నాము. ఏమండి? అయితే రెండవది, ఎర్ర సముద్రం పాయలైనప్పుడు దేవుడు 6 నెలలను ఇశ్రాయేలును నడిపించారు. ఏమండి? వారు చక్కగా పోవు బాట. రెండవ మాట ఏంటి అంటే, వారు పడకుండా అగాధ జలములో నడిపించిన వాడేడి అని అనుకునిరి. మీరు గమనించారా? వారు చక్కగా పడిపోకుండా నీళ్ల మధ్యలో ఆరిన నేలలో దేవుడు వారిని నడిపించలేదా? ఈ రోజును కూడా నిన్ను నడిపించటానికి సిద్ధంగా ఉన్నాడు. ఎందుకంటే నువ్వు పడిపోకుండా ఉంటున్నావు అంటే నువ్వు వర్ధిల్లుతున్నావు. ఆత్మీయతలో నువ్వు వర్ధిల్లితే నువ్వు అన్ని విషయాల్లో దేవుడు నిన్ను వర్ధల చేయటం ప్రారంభిస్తాడు. మీరు ఎప్పుడైనా దేవుని వాక్యము, నువ్వు వాక్యాన్ని అనుసరించి నువ్వు జీవించినప్పుడు దేవుడు నిన్ను నడిపిస్తాడు. తల్లి, అయ్యా, దేవుడు నిన్ను నడిపించాలని కోరుకుంటున్నాడు. నిత్యము నిన్ను నడిపించాలని. నిన్ను నడిపించాలి అంటే మొట్టమొదట నువ్వు దీనుడువుగా ఉండాలి. నిన్ను నడిపించాలి అంటే రెండవది, నువ్వు ఎల్లప్పుడూ ప్రార్థన చేసే వ్యక్తిగా ఉండాలి. ప్రార్థనాత్మ అనేది పోగొట్టుకోకూడదు. ప్రార్థించే వారితో నువ్వు సహవాసం చేయాలి. ఏమండి? పరిశుద్ధుడిగా ఉండగలుగుతాడు. వారు తొట్టిల్లకుండా ఏమండి చక్కగా పోవు బాటను వారిని దేవుడు నడిపిస్తాడట. రెండవ విషయం, యెషయా గ్రంథము 58వ అధ్యాయంలో రెండవ విషయము, క్షామ కాలమున ఆయన నిన్ను తృప్తిపరిచి నీ ఎముకలను బలపరచును. నీ జీవితంలో ఏమండి రాబోతున్న దినాల్లో ఏమండి ప్రపంచంలో భయంకరమైన కరువు రాబోతుంది. మన దేశంలో కూడా కరువు రాబోతుంది. ఏమండి? ఎందుకంటే కరువు దినాల్లో దేవుడు తన బిడ్డలను మాత్రము సమృద్ధిగా ఆయన పోషిస్తాడు. ఎప్పుడైతే నువ్వు దేవుని చేత నువ్వు నడిపించబడుతున్నావో, దేవుడే నిన్ను నడిపిస్తూ ఉన్నాడో, క్షామకాలంలో ఆయన నీకు సమృద్ధిని ఇస్తాడు. మీరు గమనించారా? ఏలియాను దేవుడు సమృద్ధిగా పోషించలేదా? కేరీతు వాగు దగ్గర కూర్చున్నప్పుడు కాకోలములతో దేవుడు ఆహారం పెట్టాడు. రొట్టె అండి, మాంసము, లేకపోతే సారేపతు వెధవరాల ద్వారా ఏలియాను పోషించాడు. సారేపతు వెధవరాల్ని, వారి కుమారుని కూడా పోషించాడు. మీరు దేవుని బిడ్డరా, దేవుని వాక్యంలో ఆదికాండము 26వ అధ్యాయంలో మనం చూచినప్పుడు 26:1, అబ్రహాము దినములలో వచ్చిన మొదటి కరువు కాగా మరి ఒక కరువు ఆ దేశంలో వచ్చెను. అప్పుడు ఇస్సాకు గెరాలలో ఉన్న ఫిలిష్తీయుల రాజు అయిన అబీమెలెకు యొద్దకు వెళ్ళెను. అక్కడ యెహోవా అతనికి ప్రత్యక్షమై, నువ్వు ఐగుప్తులోనికి వెళ్ళక నేను నీతో చెప్పు దేశమందు నివసించుము, ఈ దేశమందు పరవాసివై ఉండుము, నేను నీకు తోడై ఉండి నిన్ను ఆస్వాదించెదను. అబ్రహాము దినాల్లో కరువు వచ్చింది. అబ్రహాము కరువు వచ్చిందని ఆయన ఐగుప్తుకి వెళ్ళాడు. కానీ ఇస్సాకు దినాల్లో కూడా కరువు వచ్చింది. కానీ ఇస్సాకు ఐగుప్తుకు వెళ్ళలేదు. ఏమండి? దేవుడు చెప్పినట్లుగా ఆ గెరారు ఆ అరణ్యంలో అతడు ఉన్నట్లుగా మనం చూస్తాము. దేవుడు చెప్పినట్లుగా నడుస్తున్నాడు. ఏమండి? క్షామకాలము, కరువు కాలంలో దేవుడు ఇస్సాకును ఏమండి పోషించినట్లుగా. అయితే మరొక మాట ఏంటంటే 12వ వచనము, ఇస్సాకు ఆ దేశమందున్నవాడై విత్తనం వేసి ఆ సంవత్సరం 100 ఫలము పొందెను. యెహోవా అతన్ని ఆశీర్వదించెను గనుక ఆ మనుషుడు గొప్పవాడాయను. అతడు మిక్కిలి గొప్పవాడగు వరకు క్రమక్రమముగా అభివృద్ధి పొందుచూ వచ్చెను. మీరు గమనించారా? ఇస్సాకు ఆ దేశమందున్నవాడై విత్తనం వేసాడట. ఆ యొక్క 100 ఫలము పొందాడట. ఆ దేశంలో కరువు ఎక్కువగా ఉంది. కానీ ఇస్సాకు దేవుడు ఆయనకి తోడుగా ఉన్నాడు. అతడు అభివృద్ధి పొందేంత వరకు క్రమంగా దేవుడు ఆయన్ని అభివృద్ధి చేశాడు. దేవుడు ఇస్సాకును నడిపిస్తున్నాడు. మరొక మాట, అబ్రహాం చనిపోయాడు. అబ్రహాము నీతిమంతుడు, అబ్రహాము విశ్వాసవీరుడు. మరి అబ్రహాము మంచి భక్తి చేశాడు, దేవునికి ఇష్టడుగా బ్రతికాడు. అయితే ఆ యొక్క భక్తిని బట్టి తన కుమారుడు మీద దేవుని యొక్క హస్తము ఇస్సాకుకు తోడుగా ఉంది. అబ్రహాము చేసినటువంటి పొరపాట్లు ఇస్సాకు చేయకుండా జాగ్రత్త పడ్డాడు. దేవుని యొక్క యవన కాలంలో అబ్రహాము
బలిపీఠం కడితే ఆ యొక్క ఇస్సాకు బలిపీఠం మీద ఒక అర్పణగా అర్పించబడ్డాడు. ఏమండి, యవన కాలంలో వివాహ సమయంలో కూడా మరి ఇస్సాకు దేవుని వాక్యాన్ని ధ్యానించేవాడట. ఏమండి, దేవుని వాక్యాన్ని పొలంలోకి వెళ్ళి ధ్యానించినట్లుగా మనం చూస్తాము. దేవుడిరా మంచి క్వాలిటీస్ కలిగినటువంటి ఇస్సాకు దేవుడు ఆయనకి తోడుగా ఉన్నాడు. ఏమండి, క్రమక్రమంగా దేవుడు ఆయన్ని ఆస్వాదించాడు. దేవుడు నడిపించే తీరు ఎలా ఉంటుందయ్యా అంటే ఒకేసారి లాటరీ టికెట్ లాగా ఆశీర్వాదం రాదు. మీరు గమనించారా? ఒకేసారి ఒక వ్యక్తి అభివృద్ధి పొందలేడు. క్రమక్రమంగా దేవుడు వారిని అభివృద్ధి చేస్తాడు. ఆ గెరారు రాజు లేకపోతే అబీమెలెకు ఆశ్చర్యపోయేటట్లుగా అసూయపడేటట్లుగా ఇస్సాకును దేవుడు ఆస్వాదించినట్లుగా మనం చూస్తాము. దేవునిరా, కరువులో లేకపోతే ఆ యొక్క కరువు సమయాల్లో దేవుడు నీకు తోడుగా ఉండి నిన్ను సమృద్ధిగా చేయాలని దేవుడు ఆశపడుతున్నాడు. నేను చెప్పేటటువంటి వాక్యం ఏంటంటే 58వ అధ్యాయం యెషయా గ్రంథము 11లో 2వది, క్షామకాలమున ఆయన నిన్ను తృప్తిపరిచి నీ ఎముకలను బలపరచును. 3వది, నీవు నీరు కట్టిన తోటవలెను, ఎప్పుడునూ ఉబుకుచుండు నీటి ఓటవలెను ఉండెదవు. నీరు కట్టిన తోటవలె. ఏమండి, నీరు దేనికి గుర్తు అంటే దేవుని వాక్యానికి గుర్తు. నీరు దేనికి గుర్తయ్య అంటే పరిశుద్ధాత్మకు గుర్తు. ఒక వ్యక్తి దేవుని వాక్యంతో సంబంధం కలిగి, ఒక వ్యక్తి పరిశుద్ధాత్మతో సంబంధం కలిగి, ఏ వ్యక్తి అయితే అన్యోన్య సహవాసం చేస్తూ ఉంటారో దేవుడు వారిని ఉబుకుచుండే ఓటలాగా ఆ చెట్టు పచ్చగా ఉంటుంది. మనము దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమున నిలువక, అపహాసకులు కూర్చుండు చోటను కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దీవారాత్రులు దాన్ని ధ్యానించువాడు ధన్యుడు. అతడు నీటి కాలువల యోరను నాటబడినదై ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉంటాడు. తన కాలమందు అతడు చేదంతయు సఫలమవుద్ది. దేవుడు ఒక వ్యక్తిని నడిపిస్తే అతడు ఏ పని చేసినా ఆ పనిలో దేవుడు విజయాన్ని ఇస్తాడు. నువ్వు వ్యాపారం చేస్తే ఆ వ్యాపారం కలిసి వచ్చేటట్టుగా అతడు చేదంతయు సఫలమవుద్ది. దేవునిరా, మనము మొట్టమొదట దుష్టుల ఆలోచన చొప్పున నడవకూడదు. పాపుల నడిచిన మార్గంలో నడవకూడదు. అపహాసకులు కూర్చుండే చోట కూర్చోకూడదు. సమయం దొరికితే దేవుని వాక్యం దగ్గర పెట్టుకుని దేవుని వాక్యాన్ని ధ్యానిస్తూ దేవుని వాక్యంలో ఆనందించే వ్యక్తిగా ఉండాలి. ఎప్పుడైతే దేవుని వాక్యాన్ని చదవటం, ధ్యానించటం నువ్వు ఆనందిస్తూ ఉంటావో, నీటి కాలువల యోరను నాటబడినదై నీటి ఊట దగ్గర ఒక చెట్టు ఎలాగైతే ఉన్నప్పుడు అది ఎల్లప్పుడూ పచ్చగాను లేకపోతే పువ్వుతో, పిందెతో, ఫలాలతో అది నింపబడి ఉంటుంది. ఎందుకంటే ఆ యొక్క నీటితో సంబంధం కలిగి ఉంది కాబట్టి. దేవుడిరా, నీ జీవితంలో నువ్వు ఫలించాలని దేవుడు ఆశపడుతున్నాడు. అయితే నువ్వు చేసేదంతా కూడా దేవుడు సఫలీకృతం చేస్తాడు. నీ కష్టార్జితాన్ని దేవుడు దీవిస్తాడు. ఎందుకంటే ఆశీర్వాదకరమైన మాటలు 4 మాటలు చెప్పాలని ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు ప్రేరేపణ ఇస్తే నేను ఈ వాక్యం చెప్తున్నాను. దేవునిరా, నువ్వు వర్ధిల్లాలి అని అంటే దేవుని చేత నువ్వు నడిపించబడే వ్యక్తిగా ఉండాలి. ఏమండి, నడిపించబడినప్పుడు నువ్వు ఎలా ఉంటావు అంటే నీ యొక్క జీవితం ఎలా ఉంటుంది అంటే నువ్వు నీరు కట్టిన తోట వలె ఉంటావు, ఎల్లప్పుడూ ఉబుకుచుండు నీటి ఓట వలె ఉంటావు. ఇది ఎంత గొప్ప కార్యము. దేవునిరా, ఈ యొక్క సమయంలో దేవుని వాక్యం నువ్వు చదువుతున్నావా? అలాగే పరిశుద్ధాత్మతో నింపబడి పరిశుద్ధాత్మ చేత నువ్వు నడిపించబడుతున్నావా? అన్యోన్య సహవాసము దేవునితో, దేవుని వాక్యంతో, పరిశుద్ధాత్మతో, అలాగే దైవ సేవకునితో, సంఘముతో నువ్వు సహవాసం చేస్తున్నావా? సంబంధం కలిగి జీవిస్తున్నావా? ఏమండి, మారు మనసు పొంది బాప్తీసం తీసుకున్న తర్వాత దేవుని చేత నువ్వు ఎల్లప్పుడూ నడిపించబడుతూ ఉండాలి.
నువ్వేంటంటే నీవు తలంపు వచ్చినట్లుగా నీ ఇష్టం వచ్చినట్లుగా నువ్వు నడవకూడదు. రెండవది సాతాను ప్రేరేపించినట్లుగా సాతాను చేత నువ్వు నడిపించబడకూడదు. నీవు సొంతంగా నడవకూడదు. దేవుడు నడిపించే విధంగా నువ్వు నడవాలి. అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు కూడా దేవుని నడిపింపుకు వారు అప్పగించుకున్నప్పుడు వారు ఆస్వాదించబడ్డారు. ఈ సమయంలో కూడా మనం ఎలా ఉంటున్నామో దేవునిరా, మనము చాలామంది పచ్చదనాన్ని పోగొట్టుకుంటున్నారు. కారణం ఏంటయ్యా అంటే యెషయా గ్రంథము 1వ అధ్యాయము 28వ వచనములో అతిక్రము చేయువారును పాపులను నిశ్శేషముగా నాశనమగుదురు, యెహోవాను విసర్జించువారు లయమగుదురు. 30వ వచనము మీరు ఆకులు వాడు మస్తకి వృక్షము వలెను నీరు లేని తోట వలెను అగుదురు. ఇక్కడ మీరు ఆకులు వాడు మస్తకి వృక్షము వలెను నీరు లేని తోట వలెను అగుదురు. మీరు ఇక్కడ ఆకులు రాలిపోతున్నాయట, పచ్చదనము పోయిందట. రెండవది ఏం జరుగుతుందంటే అక్కడ నీరు పోయిందట. దేవునిరా, ఇక్కడ చెప్పబడుతున్న యెషయా గ్రంథం 1వ అధ్యాయం 30వ వచనంలో మీరు ఆకులు వాడు మస్తకి వృక్షము వలెను నీరు లేని తోట వలెను అగుదురు. కారణం ఏంటయ్యా అంటే 28వ వచనంలో అతిక్రమము చేయువారును, అతిక్రమం చేయటం వల్ల లేకపోతే పాపము చేయటం వల్ల దేవునికి విరుద్ధమైన జీవితం జీవించటాన్ని బట్టి నీరు నీకు నిలవట్లేదు. రెండవది ఆకులు వాడిపోయి ఎండిన స్థితి నీ జీవితంలో ఉంది. ఎండిన స్థితి ఎందుకు ఉందయ్యా, లేకపోతే నీరెందుకు లేదయ్యా అంటే అతిక్రమము. దేవునిడ్రా, ఏదైనా తోటలో ఆదామవ్వలు ఎప్పుడైతే దేవునికి విధేయత ఎల్లప్పుడూ కనపరుస్తూ వచ్చారో ప్రతి చల్లటి పూట దేవుడే వచ్చి వారిని కలుసుకుంటూ ఉండేవాడు. వారికి వ్యాధి ఏంటో తెలియదు, బాధ ఏంటో తెలియదు, కష్టమేంటో తెలియదు, దుఃఖమేంటో తెలియదు, శాపమేంటో తెలియదు, మరణమేంటో తెలియదు. ఎంతో ఆనందంతో సంతోషంతో వారు బ్రతికారు. ఎప్పుడైతే అవిధేయులుగా మార్చబడ్డారో దేవుడు సైడ్ అయిపోయాడు. దేవునితో సంబంధం తెగిపోయింది. భయము వారిని ఆవరించింది. ఆశీర్వాదాలు అన్నీ కూడా పోగొట్టుకున్నారు. లేకపోతే ఏదైనా తోటలో నుంచి బయటికి వెళ్ళగొట్టబడ్డారు. తల్లి, దేవుని బిడ్డనని చెప్పుకుంటున్నావు, నిజంగా నువ్వు దేవుని బిడ్డవేనా? మనము మన యొక్క జీవితాల్లో దేవుని రాజ్యానికి వెళ్ళే భక్తి చేస్తున్నావా, లేకపోతే కొద్దిగా భక్తి చేస్తున్నావా? నేను ఎప్పుడు చెప్తూ ఉంటా, 30 60 100 30 భక్తి కాదు నువ్వు చేయాల్సింది, 60 భక్తి కాదు చేయాల్సింది, 100 భక్తి నువ్వు చేయాలి. చేసినప్పుడే ఏ అవిధేయత ఏ లోపము నీలోకి రాకుండా నువ్వు చూచుకున్నప్పుడే నువ్వు దేవునితో సరైన సంబంధం నీ జీవితంలో కొనసాగుద్ది. దేవునిడ్రా, దేవుడు ఎక్కడున్నాడు అంటే అతి పరిశుద్ధ స్థలంలో ఉన్నాడు. అతి పరిశుద్ధ స్థలంలో ఉన్నాడు. ఆవరణము దాటాలి. ఆవరణము దాటి పరిశుద్ధ స్థలంలో ప్రవేశించాలి అంటే ఒకటి బలిపీఠం అనుభవం, అలాగే గంగాళం అనుభవం నువ్వు అనుభవించాలి. ఎప్పుడైతే నువ్వు పరిశుద్ధపరచబడతావో పరిశుద్ధ స్థలంలో నువ్వు ప్రవేశిస్తావు. పరిశుద్ధ స్థలంలో ప్రవేశించినప్పుడు సముఖపు రొట్టెల బల్ల అనుభవం నువ్వు పొందాలి. రెండవది ఆ యొక్క దీపవృక్షం అనుభవం పొందాలి. పరిశుద్ధాత్మ అనుభవం కలిగిన వ్యక్తిగా ఉండాలి. మూడోది ఏంటంటే దేవునిడ్రా, ప్రార్థనా జీవితము కలిగిన వ్యక్తిగా ఉండాలి. ఇవన్నీ ఈ 3 అనుభవాలు నువ్వు కలిగిన తర్వాతే అతి పరిశుద్ధ స్థలంలో నువ్వు ప్రవేశిస్తావు. అతి పరిశుద్ధ స్థలంలో ఏముందయ్యా అంటే మందస్సం ఉంది. మందస్సం మీద దేవుడు ఆయన ఆ మందస్సంలో ఉన్నాడు. మీరు కెరూబుల మధ్య ఆయన ఆసీనుడైన వాడిగా ఉన్నాడు. అతి పరిశుద్ధ స్థలములో మనమట కట్టబడాలట దేవుని కొరకు. అతి పరిశుద్ధ స్థలము అంటే
ఏ లోపము పాపము లేని జీవితము. కాబట్టి దేవునిరా మీరు యెషయా గ్రంథంలో ఇక్కడ మనం చూస్తే అతిక్రమం చేస్తున్నారు కాబట్టి వారి ఆకులు ఎండిపోతున్నాయి, వారు నీరు లేని వారిగా ఉన్నారు. దేవునిరా ఈ సమయంలో దేవుని వాక్యాన్ని వింటున్న దేవుని బిడ్డరా, వాక్యము విన్న తర్వాత నీవు పరిశీలన చేసుకుని నీ పాపాన్ని కనుక ప్రభు దగ్గర నువ్వు ఒప్పుకుంటే దేవుడు వెంటనే నిన్ను క్షమిస్తాడు. క్షమించి మరలా దేవునితో సరి అయిన సంబంధం నువ్వు కలిగి ఉంటే నువ్వు పచ్చగా ముందువుగాక, ఆరోగ్యపరంగా నువ్వు పచ్చదనము దేవుడు నీకు అనుగ్రహించునుగాక, ఆర్థికపరమైన పచ్చదనము దేవుడు నీకు ఇచ్చునుగాక, అలాగే కుటుంబంలో గొప్ప సమాధానం అనే పచ్చదనము దేవుడు నీకు ఇచ్చునుగాక, అలాగే అన్ని కోణాల్లో దేవుడు నీవు పచ్చగా కలిగిన వ్యక్తిగా ఉందువుగాక. దేవునితో, దేవుని ఆత్మతో, దేవుని వాక్యంతో మనం సంబంధం కలిగిన వ్యక్తిగా ఉన్నప్పుడు నీవు చేసే కష్టార్జితాన్ని కూడా దేవుడు దీవించునుగాక. దేవుని మనం అలాగా జీవించుదాం. దేవుడి యొక్క పరిశుద్ధమైన వాక్యాన్ని దేవుని సన్నిధిలో దీవించునుగాక. ప్రార్థన. తండ్రి, నీ చెప్పబడిన వర్తమానం వృధా కాకుండా ఫలభరితంగా చేయండి. విన్న బిడలకు మేలు కలగ చేయండి నాయన. కొద్దిమందికైనా ఈ వర్తమానం ఆశీర్వాదకరంగా మీరే మార్చి అద్భుత రీతిగా కొంతమందికి మేలు కలగ చేయమని యేసు నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. ఎవరైతే బలహీనులుగా ఉన్నారో, ఎవరైతే అనారోగ్యము గుండా వెళ్తున్నారో, ఎవరైతే సమస్యలు గుండా వెళ్తున్నారో వారి సమస్యలు పరిష్కరించబడునుగాక, అద్భుతము జరుగునుగాక, కృప కలుగునుగాక. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుని యొక్క సన్నిధి మీ అందరికీ తోడై ఉండునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.